మహాభారతంలోని 11వ ఎపిసోడ్లోకి స్వాగతం. మాద్రీదేవిని ఒక కంట కనిపెడుతూనే మృగశాప భీతి లేకుండా 1000 కళ్ళతో ఎప్పటికప్పుడు తన భర్త పాండురాజును సంరక్షిస్తూనే ఉన్నది కుంతీదేవి. అయితే ఆనాడు సమారాధన సమయంలో ఆ విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. ఫలితంగా పెను ఘోరం జరిగిపోయింది. మాద్రి ఆక్రందన వినిపించగానే పరుగున వచ్చింది కుంతీదేవి. పాండురాజు మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. పాండుకుమారులు 5 కూడా అక్కడికి చేరుకొని తండ్రి మరణించాడని తెలుసుకొని నిశ్చేష్టులయ్యారు. ఎందుకిలా జరిగింది? కంటికి రెప్పలా ప్రాణేశుణ్ణి కాపాడాల్సిన నువ్వే ఎందుకింతకు తెగించావు అని, నాదునికి మృగశాపం ఉన్నదన్న సంగతి నీకు తెలుసు కదా, బాధగా మాద్రిని నిలదీసింది కుంతీదేవి. తెలిసి 1000 విధాల వారించినా ఆయన వినలేదు. చేతుల్లో ముఖాన్ని దాచుకొని రోధించింది మాద్రీదేవి. ప్రాణేశుడు లేకుండా నేను ఒంటరిగా జీవించలేను. నా పిల్లలను కూడా నీ పిల్లల్లాగే చూసుకో. నేను మహారాజుతో పాటు స్వర్గాన్ని అలంకరిస్తాను అన్నది కుంతీదేవి. పాండురాజు తలను ఒడిలో పెట్టుకొని ప్రేమగా నిమరసాగింది. ప్రాణేశుని మృగశాప విషయం తెలిసి కూడా ఆయన మృతికి కారణమైన దాన్ని నేను, ఇక పిల్లల విషయమై ఎలాంటి జాగ్రత్తలు నేను తీసుకోగలను? దయచేసి నీ నిర్ణయం మార్చుకో. ప్రాణేశునితో స్వర్గాన్ని అలంకరించి ఆ అవకాశాన్ని నాకు కలిగించు అని ప్రాధేయపడింది మాద్రీదేవి. ఇక నా పిల్లలకు తల్లివైనా తండ్రివైనా నీవే అని కుంతి ఒడిలోని పాండురాజు తలను తన ఒడిలోకి తీసుకొని కుమారులను మునీంద్రులను వీడుకొని పాండురాజుతో పాటు చితాగ్నిలో ప్రవేశించి సహధర్మచారిని వ్రతం నిర్వర్తించింది మాద్రి. కొద్ది రోజుల అనంతరం కుంతి పాండుకుమారులను వెంటబెట్టుకొని కరీనగరికి వీచేశారు శతశృంగ మునీశ్వరులు. పాండుకుమారులను చూస్తూనే పురజనులు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. పాండుకుమారులు ఎంతటి తేజోవంతులు! నిస్సందేహంగా వీరంతా దైవాంశ సంభూతులే అనుకున్నారు అంతా. అంతలోనే అంబిక అంబాలికలు, భీష్మ విదుర ధృతరాష్ట్రాది కౌరవ కులశేఖరులు, దుర్యోధనాది శతకుమారులు ఎదురేగి కుంతిని పాండుకుమారులను అక్కున చేర్చుకున్నారు. జరిగింది తెలుసుకొని దుఃఖించారు. యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవ నామధేయాలతో విలసిల్లే ఈ వీర కుమారులంతా ప్రత్యక్ష దైవాలు, ఇందులో అనుమానం లేదు. నిరంతర వేదాధ్యయనంలో పెరిగి పెద్దయిన వీరిని ఇక మీదట సంరక్షించాల్సిన బాధ్యత మీదే అని వారిని భీష్మ విదుర ధృతరాష్ట్రాది పెద్దలకు అప్పగించి మునీశ్వరులు అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఒకనాడు ఎందుకో సత్యవతీదేవి తీవ్రంగా ఆలోచించసాగింది. శంతనునితో తన వివాహం, భీష్మ ప్రతిజ్ఞ, కృష్ణ ద్వైపాయన మహర్షితో కురు సంతానాభివృద్ధి, పాండురాజు మృతి, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని కళ్ళు చెమర్చుకుందామె. దూరదృష్టితో వ్యాసుడు తల్లి మనోవేదనను గమనించి ఆమెను సమీపించాడు. ఎందుకమ్మా ఇంత కన్నీరు అడిగాడు. సమాధానంగా కన్నీరు నిండిన కళ్ళెత్తి వ్యాసుని చూసిందామె. నీకు తెలియని ధర్మాలు లేవు. ఈ సంసారం క్షణభంగురం. అలాగే సర్వ ఐశ్వర్యాలు ఇట్టే వచ్చి అట్టే పోతాయి. సుఖం సంతృప్తి కూడా అంతే. అదలా ఉంచితే ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక జరగబోయేది మరో ఎత్తు. మున్ముందు దారుణ యాతనలెన్నో అనుభవించాల్సి వస్తుంది. నానాటికి పాపం పెరిగి మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. త్వరలోనే ఘోరకలి దాపురించకబోతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. కన్నీరు పెట్టుకొని దుఃఖించడం కాదు. నువ్వు ఈ అనంతపురం నుంచి ఎంత వేగంగా నిష్క్రమిస్తే నీకు అంత మంచిది అన్నాడు వ్యాసుడు. సర్వసంగ పరిత్యాగానివై
నువ్వు అరణ్యాలను ఆశ్రయించడం శ్రేయస్కరం. తపస్సు ఆచరిస్తూ శేష జీవితాన్ని వెళ్ళబుచ్చడం పుణ్యప్రదం అన్నాడు మళ్ళీ. ధృతరాష్ట్ర సంతతి, దుర్యోధన, దుశ్శాసనులు క్రూరులు. నిష్కారణంగా శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటారు. ఫలితంగా కౌరవ కులానికి నాశనం తప్పదు. తండ్రి అయి ఉండి పిల్లలకు బుద్ధి చెప్పడం సరికాదు కదా, తాను కూడా పిల్లలతో పాటుగా దారుణ కృత్యాలకు ఒడిగడతాడు ధృతరాష్ట్రుడు. ఈ భీకర కురుకుల క్షయాన్ని నువ్వు నీ కళ్ళతో చూడలేవు, చూడకూడదు. అందుకనే చెబుతున్నాను, నువ్వు నీ కోడళ్ళు ఇక్కడి నుంచి త్వరలోనే నిష్క్రమించండి. తపోవనమే నీకు క్షేమం అన్న వ్యాసుని మాటలకు మరింతగా కుమిలి కుమిలి ఆఖరికి మహాముని చెప్పినట్టుగానే చేసేందుకు సిద్ధమైంది సత్యవతీదేవి. కబురు పంపింది. అంబిక రాగానే ఆమెతో వ్యాసుడు తనకు చెప్పిన వివరాలన్నీ చెప్పసాగింది. ఇక మనకు తపోవనమే తగిన స్థలం అంది. అంబాలికాదేవిని కూడా రమ్మని చెప్పి ఆమెకు కూడా అన్నీ విశదింపజేసింది. మరో ఆలోచన వద్దు, పదండి అంది. కోడళ్ళు అత్తగారి మాటను కాదనలేదు. సరేనని ఆమెతో పాటుగా నడిచారు. గాంగేయ, విదురాది ప్రముఖుల అంగీకారంతో సత్యవతీదేవి, అంబాలికలు తపోవనాన్ని ఆశ్రయించారు. అక్కడ అపార తపస్సు ఆచరించి కొంతకాలానికి పరమపదించారు.